ప్రభువు నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయ కాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. సామెతలు 28వ అధ్యాయము 20వ వచనం. మన దేవుడు మనలను దీవించేవారు, ఆశీర్వదించేవారు, అభివృద్ధిని కలుగచేసేవారు. ఆయన దీవెనలు మనము పొందుకోవాలి అంటే మన జీవితాల్లో తప్పకుండా నమ్మకత్వం అనేటువంటిది చాలా అవసరమైనది. బైబిల్ గ్రంథంలో మనం చూచినట్లయితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో ఎన్నో ఆశీర్వాదాలు 1వ వచనం నుంచి 14వ వచనాల వరకు మనకు కనబడుతున్నాయి. ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారము మనము నడుచుకున్నట్లయితే భూమి మీదనున్న సమస్త జనముల కంటే హెచ్చిస్తానని, మిమ్మలను దీవిస్తానని ఆయన ఈ భాగంలో చెప్పడం మనం చూస్తున్నాం. మనము నమ్మకస్తులుగా ఉండి దేవుని సన్నిధిలో మనము జీవించినట్లయితే దేవుడు మనలను బహుగా ఆశీర్వదిస్తారు. ఈ మాటలు వింటున్న మిమ్మలందరినీ దేవుడు నిండారులుగా దీవించి ఆయన మిమ్మును వర్ధిల్ల చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన శ్రేష్టమైన ఘననామమునకు స్తోత్రాలు ప్రభువా. ఈ దినము మీరు సెలవిచ్చిన మీ మాటల కొరకు స్తోత్రాలు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని చెప్పారయ్యా. మా జీవితాలు నమ్మకమైనవిగా మీరు చేయండి. ప్రతి క్షణము నీ సన్నిధిలో నమ్మకస్తులుగా మేము జీవించినట్లుగా, నీ పాదాల చింత నమ్మకముగా కనబడినట్లుగా మీరు సహాయము చేయండి. ప్రతి వారిని నిండారులుగా మీరు దీవించి ఆశీర్వదించి కృపాక్షేమములు వారందరికీ మీరు కలుగ చేయమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.